కూకట్పల్లిలో నిన్నగాక మొన్న సహస్ర అనే అమ్మాయి హత్య జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ఇక ఆ కేసు ముగియక ముందే ఇప్పుడు కూకట్పల్లిలో రేణు అగర్వాల్ ఇప్పుడు చనిపోయింది. హత్య చేసింది ఎవరో కాదు, ఆ ఇంట్లో సుమారుగా 20 కత్తిపోట్లతోని ఆమెను చంపడం జరిగింది. గొంతులో పొడి చేశాడంట. ఏ మాత్రం కూడా భయం కనిపించట్లేదు. మీరు ఒకసారి సీసీ ఫుటేజ్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. కూకట్పల్లిలో నిన్నగాక మొన్న సహస్ర అనే అమ్మాయి హత్య జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం. ఇక ఆ కేసు ముగియక ముందే ఇప్పుడు కూకట్పల్లిలో స్వాన్ లేక్ అనే అపార్ట్మెంట్లో మరొక హత్య చోటు చేసుకుంది. స్వాన్ లేక్ అనే అపార్ట్మెంట్లో 13th ఫ్లోర్లో ఉంటున్న రేణు అగర్వాల్ అండ్ రాకేష్ అగర్వాల్ ఇద్దరు ఉంటున్నారనమాట. సో రేణు అగర్వాల్ ఇప్పుడు చనిపోయింది. హత్య చేసింది ఎవరో కాదు, ఆ ఇంట్లో పనిచేసిన పని మనుషులే. ఇక కోరు తెచ్చుకున్నట్టుగా వ్యవహారం అనేవి ఉంటాయి కదా, అట్లనే అనమాట. సో 10 రోజుల క్రితమే ఆ ఇంటికి సంబంధించిన ఏదో పనులకు సంబంధించి ఆమె వాళ్ళిద్దరిని పనిలో పెట్టుకునిందంట. సో ఈ 10 రోజుల్లోనే ఆ ఇంట్లో ఉన్న డబ్బుకి, అలాగే ఆమె ఒంటి మీద ఉన్న నగలకి వాళ్ళు చాలా అట్రాక్ట్ అయ్యి ఇంకా ఆమెని చంపాలని చెప్పి, అండ్ అలాగే లాకర్లో ఉన్న మనీకి సంబంధించి లాకర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అవన్నీ అడిగారంట. సో అవన్నీ వాళ్ళు చెప్పకపోయేసరికి, ఆవిడ రేణు అగర్వాల్ చెప్పకపోయేసరికి ఆమెని 2 కత్తులతోని హర్ష అండ్ రోషన్ అనే ఈ ఇద్దరు, అంటే వీళ్ళిద్దరు ఎలా చేశారు ఏంటి అనేది కూడా డౌట్ రావచ్చు, సందేహం రావచ్చు. వీళ్ళిద్దరు అంటే ఆ ఇంట్లో పని చేసుకొని వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళేం తప్పు చేశారు అనడానికి కూడా లేదు. సీసీ ఫుటేజ్లో ఆ ఇద్దరు రావడము వెళ్ళడము 2 కనిపిస్తున్నాయి. అయితే అంటే ఆ ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆ గిన్నెలు పట్టుకోవడం కానీ లేదా వస్తువులను పట్టుకోవడం కానీ, సో అక్కడ దొరికిన ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో, సో ఆ ఫింగర్ ప్రింట్స్ ద్వారా, అలాగే ఆ 2 కత్తుల దగ్గర ఉన్న ఫింగర్ ప్రింట్స్ 2 మ్యాచ్ అవ్వడంతో చంపింది ఈ హర్ష అండ్ రోషన్ అని చెప్పి, వీళ్ళిద్దరిని అని చెప్పి వాళ్ళు పోలీసులు నిర్ధారణ చేసుకోవడం జరిగింది. అయితే 10 రోజుల క్రిందట పనిలో పెట్టుకున్న హర్ష అండ్ రోషన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అయితే వాళ్ళు ఏదో అపార్ట్మెంట్ అమ్ముకోవడం మూల, అంటే రేణు అగర్వాల్ అండ్ రాకేష్ అగర్వాల్ ఇద్దరు ఒక అపార్ట్మెంట్ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇంట్లో వాళ్ళు ఏదో సర్దుతున్నప్పుడు మరి ఏ సమయంలో చూసారో తెలియదు, వీళ్ళిద్దరూ డబ్బు బాగా ఉందని గుర్తించి ఇంకా దాని మీద ఆశ పెంచుకున్నారు. సో ఆ లాకర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్ చెప్పమని చెప్పి రేణు అగర్వాల్ని ఒత్తిడి చేస్తే ఆమె చెప్పలేదని చెప్పి సుమారుగా 20 కత్తిపోట్లతోని ఆమెను చంపడం జరిగింది. 2 కత్తులు వాడారని చెప్తున్నారు పోలీసులు. అలాగే హర్ష ఆ కత్తెర ఉంటుంది కదా, సీజర్స్, దాన్ని గొంతులో పొడి చేశాడంట. సో అంటే ఆ కత్తెర మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ హర్షవి అని చెప్పి గుర్తించారు పోలీసులు కూడా. అలాగే ముందుగా ఆమెను చంపడానికి ప్లాన్ చేసుకున్నది ఎలా అంటే, ముందుగా మతిస్థిమితం కోల్పోవాలి అన్న ఉద్దేశంతో కుక్కర్ది మూత ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని నెత్తి మీద కొట్టడం వల్ల ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఇక ఆ తర్వాత ఆమెను కట్టేసి మరి ఈ దారుణానికి పడ్డారు హర్ష అండ్ రోషన్. ఈ విధంగా జరుగుతున్నాయి హత్యలు మరి. సో ఇప్పుడు వాళ్ళు మరి పట్టుబడ్డం ఎలా ఏంటి అనేది సీసీ ఫుటేజ్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, హత్య చేసింది వాళ్ళిద్దరే అని నిర్ధారణ జరిగింది. సో కొన్ని సీసీ ఫుటేజ్లో వాళ్ళ ఫేసెస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఈ ఏరియాల్లో వాళ్ళు లేరు అని తెలుస్తుంది. సో ప్రజెంట్ వాళ్ళు జార్ఖండ్ వెళ్ళారు అని చెప్తున్నారు. సో అక్కడికి కూడా మన హైదరాబాద్లోని పోలీస్ బృందం, కూకట్పల్లి ఏరియాలో ఉన్న పోలీస్ బృందాలు ఒక 5 బృందాలుగా మారిపోయి జార్ఖండ్ కూడా వెళ్ళారట. సో వాళ్ళు ఇప్పుడు గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. బట్ ఏదేమైనా అంటే మన ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎందుకంటే అన్ని ఆధారాలు ఇక్కడ పకడ్బందీగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సహస్ర కేసు చూసుకుంటే ఆ అమ్మాయి విషయానికి సంబంధించి అసలు ఎటువంటి సీసీ ఫుటేజ్ లేదు, ఫింగర్ ప్రింట్స్ కానీ ఏది దొరకలేదు ఒక పర్టికులర్ టైంలో. అయినా సరే పోలీసులు గాలింపు చర్యల ద్వారా వాళ్ళు చేసిన ఇన్వాల్వ్మెంట్ కానీ ఆ రీసెర్చ్ కానీ దానివల్ల నిందితుడు ఎవరు ఏంటి అనేది అయితే మొత్తానికి కనుక్కున్నారు. ఇక రేణు అగర్వాల్ హత్య కేసు విషయానికి వస్తే ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, హత్య చేసింది ఎవరు ఏంటి అని. కానీ ఆ దుర్మార్గుల మొహాళ్ళల్లో ఏ మాత్రం కూడా భయం కనిపించట్లేదు. మీరు ఒకసారి సీసీ ఫుటేజ్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఆ హత్య చేసిన తర్వాత కూడా మళ్ళీ బయటకు వస్తే అంటే వెంటనే పొడవంగానే రక్తపు మరకలు అనేవి శరీరం మీద పడతాయి కదా, సో వాటన్నింటినీ క్లీన్ చేసుకోవడానికి ఆమెను హత్య చేసి అదే ఇంట్లో వీళ్ళిద్దరు స్నానం చేసి అక్కడనే బట్టలు అనేవి ఆడనే పడేసి కొత్త బట్టలు వేసుకొని మరీ బయటకు వచ్చారు. ఎవరికి డౌట్ రాకుండా అదే ఇంట్లో స్నానం చేసి శవాన్ని అక్కడే ఉంచి మరీ బయటకు వచ్చారు. అంత దుర్మార్గులుగా కనిపిస్తున్నారు. ఏ మాత్రం ఆ సీసీ ఫుటేజ్ చూస్తే కనీసం మేము హత్య చేసామో, లేకపోతే రేపు మేము దొరుకుతాము, లేదా పోలీసులు అరెస్ట్ చేస్తారు, లేదా మేము జైలుకి వెళ్తాము అన్న ఏ
మాత్రం భయం కూడా వాళ్ళల్లో లేదు. అంత క్లియర్ కట్గా అయిపోయింది కదా, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అన్నట్టుగానే కనిపిస్తున్నాయి సీసీ ఫుటేజ్లో వాళ్ళ మొహాలు చూస్తే, దొంగ మొహాలను చూస్తే. సో అట్లా ఉన్నారు కాబట్టి బయట ప్రతి దానికి మనం ఏం చేసినా సరే, ఎవరితో మాట్లాడినా సరే అయిన వాళ్ళని కూడా నమ్మే పరిస్థితులు లేవు ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే నాకు అట్లా అనిపించింది. సో ఇప్పుడు ఈ రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి 2 కత్తుల్ని వాడారు, 20 కత్తిపోట్లతో, అలాగే ఒక కత్తెర, అలాగే కుక్కర్ మూత, ఇదంతా వాడేసి ఆమెను చంపేశారు. కేవలం ఒక డబ్బు ఆశ వల్ల ఇదంతా చేయడం జరిగింది కాబట్టి. సో ప్రెసెంట్ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. జార్ఖండ్ వెళ్ళినా, ఇంకా ఏ రాష్ట్రానికి వెళ్ళినా, దేశం దాటుకొని వెళ్ళినా సరే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఖచ్చితంగా విచారణ చేపడుతున్నారు. సో వాళ్ళ రీసెర్చ్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో రేణు అగర్వాల్ని చంపేసిన ఆ ఇద్దరు ఎవరు, రోషన్ అండ్ హర్ష, వీళ్ళిద్దరూ కూడా చంపేసిన తర్వాత వాళ్ళు ఈ 10 రోజుల్లో వాళ్ళ బట్టలు ఏవైతే ఉన్నాయో కేవలం చంపేసి రక్తం అంటుకున్న బట్టలు మాత్రం అక్కడే పడేశారు. సో మిగతా వాళ్ళ బట్టలు అన్ని చెప్పి తీసుకెళ్ళిపోయారంట. అలాగే ఆ రేణు అగర్వాల్ ఒంటి మీద ఉన్న ఒక 5 తులాల బంగారాన్ని, మరి ఒంటి మీద ఉన్నది తీసుకున్నారో, మరి ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకున్నారు ఏంటి అనేది అయితే క్లారిటీ లేదు. కానీ ఒక 5 తులాల బంగారాన్ని, 50,000 రూపాయల డబ్బుల్ని వాళ్ళైతే తీసుకొని వెళ్ళిపోయినట్లుగా తెలుస్తోంది. సో వాళ్ళు ఎక్కడున్నా సరే, ఏ రాష్ట్రాన్ని దాటినా, దేశాన్ని దాటి వెళ్ళిపోయినా సరే పోలీసులు ఏ విధంగా రీసెర్చ్ చేస్తారు ఏంటి అనేది మనం ఈ మధ్య సహస్ర కేసు చూసాం కదా. సో అంతే విధంగా మనం ఏ పని చేసినా సరే కాస్త జాగ్రత్తగా మసులుకుంటే చాలా మంచిదని ఈ ఇన్సిడెంట్ని చూస్తే అర్థమవుతుంది.